నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వంగవీటి రాధాకృష్ణతో ఎంతో సన్నిహితంగా మిలిగేవారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఇక పార్టీలు వేరైన రాధాకృష్ణ విషయంలో ఎంతో స్నేహంతో మిలిగేవారు. అటువంటిది గత కొద్ది రోజులుగా ఈ స్నేహితులు పెద్దగా కనబడడం లేదు. ఇక ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. గత 5 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి జయంతి సమయంలో తెగ హడావిడి నడిచేది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ రంగకు నివాళులర్పించేవారు. వంగవీటి రాధాకృష్ణతో కలిసి వేదికలను పంచుకునేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వారిద్దరూ కనిపించకపోవడం విశేషం. నిన్న వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో కాపు సేన ప్రతినిధులతో కలిసి రాధా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. కానీ రాధాకృష్ణ స్నేహితులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ జాడ మాత్రం లేదు. ఇక 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని. 2009లో రెండోసారి గెలిచారు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. వైసీపీ ఆవిర్భావంతో కొడాలి నాని ఆ పార్టీలో చేరారు. అటు తర్వాత వంగవీటి రాధ సైతం వైసీపీలో చేరిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ తెరపైకి వచ్చారు. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు నుంచే కొడాలి నానితో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలైతే ఉన్నాయి. ఇక దీంతో ఈ ముగ్గురు స్నేహితులుగా మారారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో రాధాకృష్ణ టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. ఈ తరుణంలో వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉండిపోయారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వైసీపీలో కొనసాగారు. ఈ క్రమంలో వారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. వంగవీటి మోహన రంగ జయంతి, వర్ధంతి వేడుకల్లో హల్చల్ చేసేవారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఇప్పుడు వారికి స్నేహితుడే కనిపించడం లేదు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ. కూటమి సూపర్ విక్టరీ సాధించడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నుంచి సంకేతాలు వచ్చాయి. ఇంకోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కొడాలి నాని కనిపించడం లేదు. వల్లభనేని వంశీ జాడే లేదు. ఇక వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు వారికి వంగవీటి మోహన రంగ గుర్తున్నారు. స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు మాత్రం వారికి గుర్తు లేకపోవడం విశేషం. ఇక కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడమే కాకుండా రాధాతో చనువుగా మెలుగుతూ టీడీపీలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు అప్పట్లో చాలా ప్రయత్నించారని, ఇప్పుడు అంత సీన్ లేదని అర్థమైపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.